కృష్ణా జలాల్లో అరుదుగా కనిపించే నీటి పిల్లులు శ్రీశైలంలో సందడి చేస్తున్నాయి. గత కొంతకాలంగా పూర్తిగా కనుమరుగైన ఈ ఉభయచర జీవులు పెద్ద సంఖ్యలో కనిపించడం ఆశ్చర్యపరుస్తోంది. పుష్కరాలకు నీళ్లుంటాయో లేదో అనుకుంటున్న సమయంలో కృష్ణమ్మ పోటెత్తుతోంది. కృష్ణపై కట్టిన ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ఘాట్ నిర్మాణం, ఇతర ఏర్పాట్లు జోరుగా సాగుతూ ఉండడంతో కృష్ణా తీరంలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు కృష్ణలో చాలా కాలంగా కనిపించకుండా పోయిన నీటి పిల్లులు పెద్ద సంఖ్యలో ప్రత్యక్షం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కృష్ణానదిలో వేగంగా ఈదుతూ చేపల్ని పట్టుకుని ఒడ్డుకొచ్చి తింటూ ఉంటాయి నీటి పిల్లులు. ఇంగ్లీష్లో వాటర్ గా పిలిచే ఈ జంతువుల్ని కొంతమంది నీటి కుక్కలని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా అరుదైన ఈ జీవుల గురించి స్థానిక మత్స్యకారులకు బాగా తెలుసు. మనుషులకు ఇవి ఎలాంటి హాని తలపెట్టకపోయినా మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి. చేపల కోసం నాటిన వలల్ని ఇవి తరచూ పాడు చేస్తూ ఉంటాయి. వలను కొరికి అందులో చిక్కిన చేపల్ని ఆరగిస్తూ ఉంటాయి. శ్రీశైలం జలాశయానికి ఎగువన 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వరకు నీటి పిల్లులు సంచరిస్తున్నాయి. పూర్తిగా మాంసాహారులైన ఈ జంతువులు చూడడానికి చాలా ముద్దుగా, చిలిపి చేష్టలతో చలాకీగా కనిపిస్తాయి. నీటిలో చేపల కంటే వేగంగా ఈదగల నీటి పిల్లులు నేలపైన, గుట్టలపై కూడా చాలా వేగంగా పరిగెత్తగలవు. శ్రీశైలం డ్యాం దగ్గర ఒడ్డుకొచ్చే నీటి పిల్లులను చూసి ఆనందిస్తూ ఉంటారు సందర్శకులు. చేపల వేటలు ఇవి ఎంతటి నేర్పర్లంటే 10 కిలోల బరువున్న చేపనైనా ఇట్టే పట్టి అట్టే తినేస్తాయి. అయితే చేప తలను మాత్రం కొరికి పారేస్తాయి. శ్రీశైలం డ్యాం దగ్గర పనిచేసే సెక్యూరిటీ సిబ్బందితో పాటు పర్యాటకులకు నీటి పిల్లులు కనువిందు చేస్తున్నాయి.